అక్రమ మైనింగ్ పై నెల్లూరు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎమ్మెల్సీలు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్లతో కలిసి వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సైదాపురం మండలంలో క్వాంచు అక్రమ మైనింగ్, అలాగే కలువాయి మండలంలో ఇసుక అక్రమ రవాణా తదితర అంశాలపై కీలక ఆధారాలను కలెక్టర్కు అందించారు రామ్కుమార్ రెడ్డి. అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తూ ఇష్టారాజ్యంగా దోపిడీలకు పాల్పడుతున్నారని కలెక్టర్కు ఆయన వివరించారు. అక్రమార్కుల అంతు చూడాలని కలెక్టర్ను ఆయన కోరారు. కలెక్టర్ను కలిసిన అనంతరం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అక్రమార్కులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. మైనింగ్ అక్రమాలపై వచ్చే వారం కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అక్రమార్కుల అంతు చూసేదాకా వైసీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా పార్టీ ఆఫీస్లో మీ అందరికీ కొన్ని విషయాలు తెలియజేసిన. సైదాపురంలో జరుగు ఇల్లీగల్ మైనింగ్ గురించి, కలువాయిలో అక్రమంగా ఇసుక తరలింపు పక్క రాష్ట్రాలకి జరిగేది, ప్రూఫ్తో సహా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఏ రోజు తీసామని ఫోటోలు కూడా మీకు చూపించడం జరిగింది. ఈ విషయాలు ఒక పద్ధతి ప్రకారం అథారిటీస్కి తెలియజేయాలి. ఏ విధంగా ఎవరికి తెలియజేయాలనేది కూడా స్టెప్ బై స్టెప్ చేస్తామని చెప్పడం జరిగింది. చట్టానికి ఎవరు అతీతులు గారు. బినామీ పేర్లు పెట్టో, సహచరుల పేర్లు పెట్టో, కొత్తగా ఫ్లోట్ చేసిన కంపెనీల ద్వారా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఆ పక్క రోజు గవర్నమెంట్ మారుతుంది. పేరు పెట్టిన వాళ్ళు వారి వెనక ఎవరు ఈ తతంగాన్ని నడిపించింది తప్పకుండా చెప్తారు. అది ఎంత పెద్దవాళ్ళైనా, ఎలాంటి పొజిషన్లో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి ఎవరైనా సరే చట్టానికి అతీతులు గారు. తప్పకుండా శిక్ష పడుతుంది. మీడియా ముందు ఇవన్నీ చూపించాం. ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ విషయాలే తెలియజేసి ఆయనకి ప్రూఫ్తో సహా చూపించాం. తప్పకుండా యాక్షన్ తీసుకుంటామన్నారు, విచారణ జరిపిస్తామన్నారు. శిక్ష తప్పదు ఈ ఇల్లీగల్ మైనింగ్ చేసే వాళ్ళకి అనేది మరొకసారి తెలియజేస్తున్నా. పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీని వెనక ఉన్నారనేది కూడా తెలుసు. పేర్లు చెప్పలేక కాదు, తప్పకుండా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు. ప్రజల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు మేలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ ద్వారా కూడా ప్రజలకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. మీ వెంటే ఉంటాం, మీ వెంటే నడుస్తాం. మీ బాగోగులు చూసుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.